హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం గుడ్లు పగలగొట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ఇలా చేసినట్లయితే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇడ్లీ పాత్ర రేక్కి 1 స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు ఈ రేకు పెట్టేసుకొని 4 గుడ్లు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే బౌల్లో వేసుకొని ఇలాగ ఇడ్లీ పాత్ర మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. అదే సైజు లేనట్లయితే ఇక్కడ నేను డైరెక్ట్గా గుడ్లను పగలగొట్టి వేసేసుకుంటున్నాను. అయితే పగలగొట్టే ముందు కొంచెం నీళ్లు వేడైన తర్వాత ఈ గుడ్లు పగలగొట్టుకున్నట్లయితే మనకి కింద వరకు పోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎక్కువ సమయం పట్టదు, తక్కువ టైంలోనే అయిపోద్ది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత 5 వెల్లుల్లిపాయ రొమ్మలు, 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత దీనిలో 1 అనాస పువ్వు, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, యాలక్కాయ 1, లవంగాయలు 5 నుండి 6 వరకు లవంగాయలు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి. టమాటా 1 పెద్ద సైజు ఉన్నది చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు మనకి 3 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ పాత్రలో మనకి ఉడికినో లేదో చెక్ చేసుకోండి. ఇలా పట్టుకొని చూసినట్లయితే ఉడికినట్టు అనిపించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. మనం మసాలాలు వేసాం కదా, ఎక్కడ ముక్కలు లేకుండా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి. 3 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. నూనె బయటకు వచ్చే వరకు వేయించేసుకోండి. దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ కారం 1.5 స్పూన్ వేసుకోండి. మీరు తినే కారం బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో 1 గ్లాసు వరకు నీళ్లు వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా ముందు 1 గ్లాసు నీళ్లు వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని 1 నిమిషం ఉడకనివ్వండి. ముందు ఈ ముద్దంతా కూడా 1 నిమిషం పాటు ఉడికించండి. అప్పుడు మనకి కారం పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోండి. ఒకేసారి నీళ్ళన్నీ వేసుకోకుండా కొంచెం ఉడికిస్తూ ఉండగానే మనం అలా వేసుకుంటూ ఉన్నట్లయితే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. మొత్తం 1 పావు లీటర్ వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. నీళ్ళు వేసిన తర్వాత చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు. మరీ పలచగా ఉన్నా అంత టేస్ట్ రాదు. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. మసాలా ముద్దంతా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో గుడ్లు ఉడికించుకున్నాం కదా, వాటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. రేక్కి మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అసలు రేక్ అనేది అంటుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీటిని ఉడికించి ఉంచుకున్న మసాలా ముద్దలో వేసేసుకోండి. ఇక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు తీసుకోవచ్చు. 4 తీసుకోవాలని ఏం లేదు. ఈ గ్రేవీకి కరెక్ట్గా సరిపోయే విధంగా 4 తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన చికెన్ మసాలా పౌడర్ ఉంటే చికెన్ మసాలా పొడి వేసుకోండి. టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోండి. మొత్తం గ్రేవీ మసాలాలంతా కూడా మనకి గుడ్డుకు పట్టేలాగా ఇలాగా చేసుకోండి. రెండో వైపు తిప్పుకున్నాక మరీ 2 నిమిషాలు పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చక్కగా మనకి మసాలా అంతా కూడా పట్టింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 1 నిమిషం అలా వదిలేయండి. ఇది 1 నిమిషం తర్వాత మూత తీసి చూడగానే అబ్బా అనాల్సిందే, మంచి గుడ్డుతో చేసిన మసాలా కర్రీ రెడీ అయింది. ఇది మనకి కావాలనుకుంటే చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది, రైస్లోకే కాకుండా. తప్పకుండా ట్రై చేయవలసిన చాలా కొత్త రెసిపీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.